హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి ప్రోమో వచ్చింది, దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక ఫస్ట్ వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో కానీ రేపు కానీ మనకి తనూజ వర్సెస్ రీతు మధ్య ఒక పెద్ద ఫైట్ అయితే జరిగినట్లయితే తెలుస్తుంది. అండ్ చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే జరిగిందంట. ఇది లైవ్‌లో వచ్చినట్లు మనకైతే సమాచారం అందుతుంది. సో, ఇదైతే జరిగిందనమాట. సో, ఇక ప్రోమో గురించి మాట్లాడుకుందాము. ప్రోమో చూసాక నాకు ఒక్కటే అనిపిచ్చింది. ఉన్న మూడు ఉత్సాహం మొత్తం ఎగిరిపోయినియి అనే జెప్పాలి. సో, ఏ సీజన్‌లో లేని విధంగా ఈ సీజన్‌లో అన్నీ వింత వింతగా జరుగుతున్నాయన్నమాట. సో, నేను చెప్పా. నేను స్టార్టింగ్‌లో జెప్పా. మీరు ఏ సీజన్‌లో ఆహ్, జరగనివి ఈ సీజన్‌లో జరుగుతాయని. ప్రతి సీజన్‌లో మనకి టాస్కులు బెడతారు. ఫిజికల్ టాస్కులు బెడతారు. బట్ ఈ సీజన్‌లో అన్నీ ఎంటర్‌టైన్‌మెంట్ టాస్కులే. ఎందుకంటే ఇది 'బిగ్ బాస్' షో కాదు. ఇది 'స్టార్ మా పరివారం' ఓకేనా? సో, నిజంగా అబ్బా! అసలు నేను చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. ఈ వారం అసలు ఖచ్చితంగా ఏదో ఒకటి టాస్క్ పెడతారు. ఏదో ఒక ఫిజికల్ టాస్క్ పెడతారు. అసలు మంచి ఊపుంటది ఈ వారం. ఈ వారం అన్నీ లెక్కలు తేలుతాయి. అసలు కనీసం తనుజ టాప్‌లో ఉంది. అది మనందరికీ తెలుసు. తనే విన్నర్. ఇది ఫిక్స్ ఇది. ఇది రాసి పెట్టుకోండి ఖచ్చితంగా. గ్రాండ్ ఫినాలే రోజు నాగార్జున గారు విన్నర్‌గా ప్రకటించేది మాత్రం తనూజానే. బట్ కనీసం తనూజకి ఎవరైనా పోటీ ఇస్తారు. ఈ వారం టాస్కులు బాగా ఆడి ఓటింగ్ పెంచుకొని ఆ ఊపు ఉంటదనుకున్నా. ఆ! ఏమీ లేదు. ఏమీ లేదయ్యా. అంతా డొల్లే. సో, ఏం పెట్టారంటే మనకి 'బీబీ రాజ్యం' టాస్క్ పెట్టారు. ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ ఇది. సో, ఏం చెప్దాం? మీకేమనిపించిందసలు? సో, నాకైతే అసలు ప్రతి సీజన్‌లో కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉండేది. ఈ సీజన్‌లో అబ్బా! ఏంట్రా ఇది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అబ్బా! సాయిరాం అని అనిపించిందనమాట. సో, అయిపోయింది. సీజన్ ఇక ఎత్తిపోయినట్లే. సో, ప్రోమో గురించి మాట్లాడుకుందాము. సో, ప్రోమోలో మనకి ఒక రాజు, ఇద్దరు రాణులంట. సో, రాజు వచ్చేసి మనకి కళ్యాణ్ అయితే ఉన్నాడు. సో, ఇక రాణి వచ్చేసి మనకి దివ్య నిఖిత గారైతే ఉన్నారు. అండ్ ఇంకొక రాణి వచ్చేసి మనకి రీతు చౌదరి గారైతే ఉన్నారనమాట. సో, ఇక ఇవి రాణి, ఈ రాజుల దాంట్లోకి ఈ ప్రజలైతే వెళ్ళాలనమాట. మిగిలిన కంటెస్టెంట్స్ ప్రజలనమాట మనకి. సో, ఇదే ఒక టాస్క్ అనమాట. సో, కొంతమంది కంటెస్టెంట్స్ ఎంటర్‌టైన్ జేయటానికి జూస్తున్నారు. ఇమాన్యుయల్ మనకు తెలిసిందే గదా! చాలా బాగా ఎంటర్‌టైన్ జేస్తున్నాడు. సో, ఏదో జరుగుతుంది. ఏదో పెట్టారు. హ్మ్. అబ్బా! నిజంగా అబ్బా! చాలా డిసప్పాయింటింగ్ థింగ్ అబ్బా! సో, ఇది. సో, నాకేమనిపించిందంటే రాణిలకే రాణి సంజన గల్రాణి గారు గదా! సో, సంజన గారిని రాణి కింద బెట్టుంటే వావ్! అనే ఫీలింగొచ్చేది. వాట్ ఏ విజన్! వాట్ ఏ థాట్! పిచ్చోళ్ళయిపోయారంతా అనే విధంగా ఉండేదనమాట. బట్ వీళ్ళ ముగ్గురినైతే బెట్టారు. సో, ఏం పర్లేదు. సో, ఎవరిని బెట్టినా మనకి ఏంటబ్బా! ఏం లేదు. అక్కడ లోపల ఏం లేదు. సో, థాట్స్ ఇట్ గైస్. ఇక ప్రోమో విషయానికొస్తే అది. సో, ఈ వారం గూడా ఏముండదు. సో, ఖేల్ ఖతం దుకాన్ బంద్ అంతే.